టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఇల్లందు తహసీల్దార్ కార్యాలయంలో ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామస్వామి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న భూ వివాదాలపై అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆయన కోరారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఆయా శాఖలకు పంపించడమే కాకుండా సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ప్రజావాణిలో మొత్తం 43 ఫిర్యాదులు స్వీకరించబడ్డాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేశారు. ఈ నిర్ణయంతో ఆలయ మాడవీధులు భక్తులు లేక నిర్మానుష్యంగా మారాయి. గ్రహణం సమయంలో ఆలయాలను మూసివేయడం ఒక ఆచారం. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు డాక్టర్ వీణా తెలిపారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ వేణు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ముదోల్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ నియోజకవర్గ ప్రజల కుటుంబాల్లో ఆనందాలు నింపాలని, ప్రతి ఒక్కరి జీవితం రంగులమయం కావాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. సహజ రంగులతో పండుగ జరుపుకోవాలని, ప్రశాంతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ శబరీష్ తోటి సిబ్బందితో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. పాటలకు అనుగుణంగా డాన్స్ చేస్తూ జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో జిల్లా పోలీస్ అధికారులు కూడా సందడి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వరంగల్లోని సిద్ధిబుద్ధి విజయ గణపతి శివనగర్లో డాక్టర్ వైజవంతుల శ్రీరామ శర్మ అయ్యగారి ఆధ్వర్యంలో శివాలయంలో హోలీ వేడుకలు, గ్రహణ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజలలో గణపతి నగర్ కాలనీ వాసులు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని మూసివేశారు. యాసంగి పంటల సాగుకు ప్రభుత్వం వెంటనే రైతు భరోసా అందించాలని సిపిఎం మండల నాయకులు పొన్నం వెంకటరమణ డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామంలో రైతు సంఘం సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. యాసంగి సమయం ముగిసినా రైతు భరోసా ఇవ్వలేదని ఆరోపించారు. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. పేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణపూర్ పట్టణంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణ ప్రజలు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి సంబరాలు చేసుకున్నారు. హోలీని ప్రేమ, వసంతకాలపు హిందూ పండుగగా చెడుపై మంచి సాధించిన విజయంగా పేర్కొన్నారు. ప్రజలు ఒకరికొకరు రంగులు పూసుకుంటూ, మిఠాయిలు పంచుకుంటూ, సంగీత నృత్యాలతో ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. సింగరేణిలోని మహిళా ఉద్యోగులు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు ఎదుర్కొంటే అంతర్గత ఫిర్యాదుల కమిటీకి తెలియజేయాలని మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ సూచించారు. మదర్ తెరిసా ఎడ్యుకేషనల్ సోషల్ సర్వీస్ సొసైటీ సహకారంతో జీఎం కార్యాలయంలో నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.